Hello, friends. Good morning. Happy Tuesday to all of you. Today's editorial, the title says No Fireworks. So, దివాళీ వస్తుంది. సో ఫైర్ వర్క్స్ కోసం అందరం ప్రిపేర్ అవుతున్న టైంలో ఫైర్ వర్క్స్ ఉండకూడదు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బ్యాన్ చేసింది. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. ద ఎన్జిటి బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ మస్ట్ స్పర్ ద సెంటర్ టు ఇంటెన్సిఫై యాంటీ పొల్యూషన్ మెజర్స్. యాంటీ పొల్యూషన్ మెజర్స్ ని ఇంటెన్సిఫై చేయడం, ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచడం. మెజర్స్ అంటే చర్యలు, స్పర్ అంటే ఎంకరేజ్ అని అర్థం, రైట్? ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, బ్యాన్ అంటే తెలుసు కదా మీకు, ప్రొహిబిషన్ ఆన్ ఫైర్ క్రాకర్స్. ఫైర్ క్రాకర్స్ పైన వాళ్ళు విధించిన ఈ ప్రొహిబిషన్ బ్యాన్ ఏదైతే ఉందో, ఇట్ షుడ్ ఎంకరేజ్ ద సెంటర్ టు ఇంటెన్సిఫై యాంటీ పొల్యూషన్ మెజర్స్. పొల్యూషన్ కి వ్యతిరేకంగా, పొల్యూషన్ అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయాలి, ఇంటెన్సిటీ పెంచాలి, ఇంకా ఎక్కువగా చేయాలి అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. బిఫోర్ వి గెట్ డీప్ ఇన్ టు ద ఎడిటోరియల్, మన కస్టమరీ అనౌన్స్మెంట్స్ ఒకసారి చూసేద్దాం. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఫస్ట్ థింగ్, యూపీఎస్సి ఇన్ఫినిటీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటే ఏంటని వీడియో కూడా చేశాను, చాలా మంది డౌట్ పడుతున్నారు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ యూపీఎస్సికి లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అట్ జస్ట్ 45,000 అందిస్తున్నాం. 9 into 5,000 రూపీస్. ఇలా మీరు పే చేయొచ్చు, ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయొచ్చు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మనకి 14th నవంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. 15th నవంబర్ నుంచి ఇది ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. 10 into 5,000 ఇన్స్టాల్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఫీజ్ 15,000 అవుతుంది, 50,000 అవుతుంది 15th నవంబర్ నుంచి. సో దివాళీ లోపు జాయిన్ అయితే ఈ ఫీ ఉంటుంది, దివాళీ తర్వాత ఈ ఫీజు ఉంటుంది. సో మర్చిపోవద్దు, 9241262391. దిస్ ఈస్ ద నెంబర్. సివిల్స్ ఆస్పిరెంట్స్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఫుల్ సివిల్స్ ప్రోగ్రామ్, ఆన్లైన్ సివిల్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ ఇట్ రన్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంగ్లీష్. సో యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, 2,000 rupees is the fee. You can join my course. It covers grammar plus vocabulary plus comprehension. Suitable for bank aspirants, SSC aspirants, and also UPSC aspirants. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ గెట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. అగైన్ సేమ్ నెంబర్. నిన్న ఒక్కరోజు 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, నలుగురు అనుకుంటా, 4 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఈ నెంబర్కి కాల్ చేయండి, ప్రశాంతి మేడం నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది మీకు. సో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మన బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ రైల్వే కాంబో కోర్స్ ఉంది. ఈ కాంబో కోర్స్ వీఆర్ ఆఫరింగ్ అట్ 7,000 రూపీస్. మీరు హ్యాపీగా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇట్ కమ్స్ విత్ అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. కంప్లీట్గా Tier 1 Tier 2 అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అగైన్ సేమ్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, జాయిన్ అవ్వాలంటే అందులో జాయిన్ కావచ్చు. లాస్ట్, బ్యాంక్ ఇన్ఫినిటీ. బ్యాంక్ ఇన్ఫినిటీ వచ్చేసరికి ఓన్లీ బ్యాంక్ కోర్స్ వస్తుంది దీంట్లో. యూ గెట్ ఇట్ అట్ 5,000 రూపీస్. అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సేమ్ ఫోన్ నెంబర్. దట్స్ ఇట్. లాస్ట్ అంటున్నాను, మళ్ళీ వస్తుంది. శ్రీకాకుళం వాస్తవ్యులు ఎవరైనా ఉంటే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేసాం. ఫిజికల్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవాలనుకుంటే ద ఫీ ఈజ్ 10,000 రూపీస్. యూ గెట్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ రైల్వే కాంబో కోర్స్. ఇట్స్ అ కాంబో కోర్స్, యూ గెట్ ఇట్ అట్ 10,000. అండ్ దీంట్లోనే ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీ. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ ఫ్రీ. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు నేర్చుకుంటారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా వినే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద ఫీ. నెంబర్ రిమైన్స్ సేమ్. అడ్మిషన్స్ అన్నిటికీ అదే నెంబర్. యూ కెన్ కాల్ మ్యామ్ అండ్ జాయిన్. So that's it. Let me begin the editorial without any further wastage of time. In the year of COVID-19 pandemic, it should surprise no one that the National Green Tribunal has prohibited the sale and use of firecrackers during Deepavali in the national capital region of Delhi and in urban centers that recorded poor or worse air quality in November last year. Okay. ఒక్క నిమిషం ఆగుదాం. అసలు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి, ఇది ఒకటి తెలుసుకోవాలి మనం. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. వాట్ ఈస్ ఎ ట్రైబ్యునల్?
ట్రైబ్యునల్ యూ కెన్ కాల్ ఇట్, ఇట్స్ ఎ క్వాజీ జుడిషియల్ బాడీ, అంటే సెమీ జుడిషియల్ అనమాట, కంప్లీట్గా అని కాదు. సో జుడిషియల్ పవర్స్ ఉంటాయి దీనికి. ఇది ఏ విషయంలోనైనా తీర్పునిచ్చే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ కోర్ట్స్ ఉంటుండగా మళ్ళీ ట్రైబ్యునల్స్ ఎందుకు అని చెప్పి డౌట్ వస్తుంది చాలా మందికి. రెగ్యులర్ కోర్ట్స్లో కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, రోజు రోజుకి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ లోడ్ తగ్గించడం కోసం కొన్ని తొందరగా కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్, స్పీడీ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్, తొందరగా జస్టిస్ డెలివర్ చేయడం కోసం అని చెప్పి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైబ్యునల్స్ ఇంతకుముందు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వీటి గురించి మెన్షన్ చేయలేదు. కాకపోతే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd CAA, ఇది 1976లో వచ్చింది, మీకు తెలిసిందే ఇది. ఈ యాక్ట్ ద్వారా ట్రైబ్యునల్స్ని కాన్స్టిట్యూషన్లో దీని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇందులో 2 ఆర్టికల్స్, ఆర్టికల్ 323A అలాగే ఆర్టికల్ 323B, ఈ 2 ఆర్టికల్స్ టాక్ అబౌట్ ట్రైబ్యునల్స్. ఆర్టికల్ 323A టాక్స్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్. దిస్ టాక్స్ అబౌట్ ఆల్ అదర్ ట్రైబ్యునల్స్. సో బేసికల్గా ట్రైబ్యునల్కి రెగ్యులర్ కోర్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్, అంటే వాటికి పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ అంశాలపైన వాళ్ళు తీర్పు చెప్పగలరు అనేదాన్ని మనం జ్యూరిస్డిక్షన్ అంటాం. అంటే వాళ్ళ పరిధి, రైట్, ఆ పరిధికి ఒక లిమిటేషన్ ఉండదు. ఏ విషయంలోనైనా సరే సుప్రీంకోర్టు తీర్పు చెప్పగలుగుతుంది. ఏ విషయంలో జుడిషియల్ ఇష్యూస్ ఏవైనా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. కానీ ట్రైబ్యునల్స్ అలా కాదు. అవి ఒక పర్టికులర్ ఇష్యూ పైన మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. మీరు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీసుకుంటే ఇది ఆల్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, గ్రీన్ ఎన్వైరన్మెంట్ ఇలాంటివి అన్నమాట, కన్జర్వేషన్, వాటర్, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చేసరికి మీకు పొల్యూషన్, ఇలాంటి వాటిన్నిటికీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి ఇఫ్ మన గ్రీన్ ట్రైబ్యునల్కి వెళ్ళాం అనుకోండి, ఇది మా పరిధి కాదు, ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు అని చెప్తారు. అలాగే క్యాట్ అని వినుంటారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్. దీంట్లో ఏమవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, ఒక కలెక్టర్ని ఇంకొకరిని తీసేశారు, వాళ్ళు సస్పెండ్ చేసేసారు, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయనుకోండి, వాళ్ళు క్యాట్కి అపీల్ చేసుకుంటారు. సో అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అన్ని కూడా క్యాట్ చూస్తుంది. ఎన్జిటి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ వస్తుంది. అలాగే మీకు రివర్ వాటర్ ట్రైబ్యునల్స్ ఉంటాయి, కృష్ణా రివర్ వాటర్ ట్రైబ్యునల్, ఇట్లాంటివి అనమాట. కావేరీ రివర్ వాటర్ ట్రైబ్యునల్ అంటే వాటర్కి సంబంధించిన ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉంటాయి చూడండి, వాటికి సంబంధించి వీళ్ళు పరిష్కారం చూపుతారు. సో ట్రైబ్యునల్ అనేది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించిన వాటిని మాత్రమే చూస్తుంది. ఇదేమో ఎన్వైరన్మెంట్, ఇదేమో రివర్ వాటర్, ఇదేమో అడ్మినిస్ట్రేటివ్, ఇలా అనమాట. ఇలా చాలా విషయాల్లో మనకి ట్రైబ్యునల్స్ ఉంటాయి. ఈ ట్రైబ్యునల్స్ని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, యూ కెన్ సే ఇట్ ఇస్ ఎ స్పెషల్ కోర్ట్, ఒక క్వాజీ జుడిషియల్ అని తీసుకోవచ్చు. వీళ్ళకి కూడా మనకి జుడిషియరీ ఎలా అయితే జడ్జిమెంట్స్ ఇస్తుందో, వర్డిక్ట్ ఇస్తుందో, వీళ్ళు కూడా అలాంటి ఒక సివిల్ కోర్టుకి ఎటువంటి పవర్స్ ఉంటాయో వీళ్ళకి సిమిలర్ పవర్స్ ఉంటాయి. అయితే ట్రైబ్యునల్ ఇచ్చే ఆర్డర్ని సుప్రీంకోర్టులో అపీల్ చేయవచ్చా అంటే చేయొచ్చు. మీరు ఛాలెంజ్ చేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, అందులో ప్రాబ్లం ఏమీ ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ట్రైబ్యునల్స్, దిట్ ఈస్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దీస్ ట్రైబ్యునల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, in the era of COVID-19 pandemic, it should surprise no one that the NGT has prohibited the sale and use of firecrackers during Deepavali in the National Capital Region of Delhi and in the urban centers that recorded poor or worse air quality in November last year. Last year November lo poor లేదా worse air quality ని రికార్డ్ చేసిన అర్బన్ సెంటర్స్ లో మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీలోను ఏం చేశారు, ప్రొహిబిట్ చేశారు. వేటిని, సేల్ అండ్ యూజ్, అమ్మకాన్ని మరియు వాడకాన్ని, వేటిని, ఫైర్ క్రాకర్స్. ఏ టైంలో, దీపావళి టైంలో. ఎవరు చేశారు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చేసింది. ఎందుకు చేసింది, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఆల్రెడీ ఢిల్లీలో ఈ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీపావళి వల్ల అది ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా వర్సన్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, మనకి లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, డిసీజెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని బ్యాన్ చేసింది. ఫైర్ క్రాకర్స్ యూసేజ్ని మరియు సేల్ రెండింటిని కూడా ఎన్జిటి బ్యాన్ చేసింది. ఇప్పుడు యాడెడ్ ప్రాబ్లం ఏంటి, కోవిడ్-19 ఇన్ఫాక్ట్ ఈ వైరస్ కూడా లంగ్స్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఈ దీపావళి వల్ల ఇన్ఫాక్ట్ ఈ ఎయిర్ క్వాలిటీ వర్సన్ అవ్వడం కూడా లంగ్స్కే ఇబ్బంది వస్తుంది. సో కోవిడ్-19 ఇది 2 కాంబినేషన్ అయిపోయి ఇంకా చావులు పెరిగే అవకాశం ఉంటుంది, మార్టాలిటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. The directions expand on Supreme Court orders issued in the past and provide some concessions to cities and towns that have moderate or better air quality by allowing green crackers and specified hours for bursting.
ఓకే, సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన కొన్ని ఆర్డర్స్ నుంచి ఇంకా ఎక్స్పాండ్ అంటే దానికి కంటిన్యూ చేస్తూ దానికి ఇంకొంచెం యాడ్ ఆన్ లాగా కొన్ని డైరెక్షన్స్ పాస్ ఆన్ చేసింది. ఏంటి ఆ డైరెక్షన్స్? కొన్ని సిటీస్కి, ఎలాంటి సిటీస్కి దట్ హ్యావ్ మోడరేట్ ఆర్ బెటర్ ఎయిర్ క్వాలిటీ, మోడరేట్ లేదా బెటర్ ఎయిర్ క్వాలిటీ ఉన్న సిటీస్కి కొన్ని కన్సెషన్స్ ఇచ్చింది. కన్సెషన్ అంటే అర్థం ఏమిటి? మిగిలిన వాటికంటే కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం. వాళ్ళన్నిటికీ కంప్లీట్గా మీరు బ్యాన్ చేసేయాలని చెప్పినప్పుడు వీళ్ళకి కొంచెం మీరు గ్రీన్ క్రాకర్స్ మీరు కాల్చుకోవచ్చు, కొన్ని స్పెసిఫిక్ అవర్స్లో మీరు బర్స్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం అనేది జరిగింది. మనం కన్సెషన్ వింటూ ఉంటాం కదా, స్టూడెంట్స్కి ఫీజు కన్సెషన్ ఇచ్చామని చెప్పి, అలా మీనింగ్ మీరు తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెషన్. సో కన్సెషన్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ మీనింగ్ వాడతారు. రైట్, కన్సెషన్ అనేది ఏంటంటే మీకు ఐ విల్ టెల్ యూ, 2 వర్డ్స్ ఉంటాయి, కన్సెషన్ అండ్ శాంక్షన్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఐఆర్లో ఎక్కువగా మనం ఈ పదాలను వాడతాం. చూడండి, శాంక్షన్, కన్సెషన్, ఈ 2 ఒకదానికొకటి యాంటనిమ్స్ కింద మీరు తీసుకోవచ్చు. శాంక్షన్ అంటే మామూలుగా మనకి ఇది శాంక్షన్ అయింది, అది శాంక్షన్ అయింది అంటాం చూడండి, ఆ శాంక్షన్ కాదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ పదాన్ని ఎలా వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కొన్ని నిబంధనలు, కొన్ని నామ్స్ పెట్టింది. ఏ విషయంలో? టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసే విషయంలో కానీ, వాళ్ళకి వ్యతిరేకంగా మనం తీసుకోవాల్సిన చర్యల విషయంలో కానీ కొన్ని నామ్స్ పెట్టింది అనుకోండి. ఒక పర్టిక్యులర్ కంట్రీ వాటిని ఫాలో అవ్వలేదు అనుకోండి, అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? ఇట్ ఇంపోజెస్ శాంక్షన్స్. మనం తెలుగులో ఆంక్షలు అంటాం. అంటే వాళ్ళకి నష్టం కలిగించేలాగా ఒక రకమైన పెనాల్టీ, అఫీషియల్ పెనాల్టీ ఫర్ నాట్ ఫాలోయింగ్ సర్టెన్ నామ్స్. ఒక కంట్రీ పైన ఒక మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, లైక్ మల్టీలేటరల్ అంటే ఎక్కువ కంట్రీలు భాగస్వాములుగా ఉన్న ఆర్గనైజేషన్స్ ఎటువంటివి? ఐక్యరాజ్య సమితి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇట్లాంటివి అనమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు విధించే ఆంక్షలు లేదా పెనాల్టీలు మనం శాంక్షన్ అంటాం. అలాగే కన్సెషన్ అనేది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది. అమెరికా మన ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది, మనకు తెలిసిందే. పవర్ఫుల్ కంట్రీ, చాలా కంట్రీస్కి హెల్ప్ చేస్తుంది, అందరి విషయాల్లో దూరుతుంది. 2 ఉంటాయి, హెల్ప్ చేసేవాడికి దూరే హక్కు కూడా వస్తుంది అన్నట్టు, అంతర్గత వ్యవహారాలకు కూడా దూరుతూ ఉంటుంది. అమెరికా ఒక కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ తీసుకోండి. ఇరాన్ అంటే అమెరికాకి కోపం వచ్చింది. అది వాళ్ళు న్యూక్లియర్ టెస్టులు చేసేస్తున్నారు సీక్రెట్‌గా, చెప్పింది వినట్లేదు అని చెప్పి అమెరికా ఏం చేసింది? ఇరాన్‌తో ఎవరైనా రిలేషన్స్ మెయింటైన్ చేసినా, ఇరాన్ నుంచి ఎవరైనా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే, మేము వాళ్ళతో రిలేషన్స్ తగ్గించుకుంటాం, వాళ్ళకి శాంక్షన్స్ విధిస్తాము, అంటే వాళ్ళ పట్ల కూడా మేము ఆంక్షలు విధిస్తామని చెప్పి అమెరికా చెప్పింది. అంటే ఇప్పుడు ఇరాన్‌తో ఎవరైనా ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే, వాళ్ళకి అమెరికా నుంచి వస్తున్న బెనిఫిట్స్ కూడా ఆగిపోతాయి. దాన్నే మనం శాంక్షన్స్ అంటాం, పెనాల్టీ కింద వస్తుంది. ఆ రకంగా అనమాట. కన్సెషన్ అనేది దానికి ఆపోజిట్. అంటే ఇప్పుడు ఒక పెద్ద కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఉంది. యూఎస్ ఏమో ఇంకొక కంట్రీకి ఏదో కొన్ని చెప్పింది, డిమాండ్స్ చెప్పింది, మీరు ఇలా చేయండి, అలా చేయండి అని. ఆ కంట్రీ అమెరికా చెప్పిన మాట వినాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ అమెరికా చెప్పిన మాట వినింది. విన్నందుకు అమెరికా ఏదన్నా బెనిఫిట్ ఇచ్చింది అనుకోండి ఆ కంట్రీకి, ట్రేడ్ పరంగా, మీ కంట్రీ నుంచి వచ్చే వస్తువులకి మేము ట్యాక్స్ వేయమని, లేదా టారిఫ్ వేయమని, మీకు ఏదో అడిషనల్‌గా ఎంత ఫండ్ రిలీఫ్ ఇస్తామని, ఇలా ఏదైనా బెనిఫిట్ ఇచ్చింది అనుకోండి, యూ కాల్ ఇట్ కన్సెషన్. అర్థమవుతుందా? అఫీషియల్ పెనాల్టీ శాంక్షన్, అఫీషియల్ బెనిఫిట్ వచ్చేసరికి కన్సెషన్. ఎక్కువగా ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఈ మీనింగ్ వాడతారు. ఒక దేశానికి ఇంకో దేశం, ఒక మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ ఇంకొక దేశానికి పెనాల్టీ అయితే శాంక్షన్ అంటాం, బెనిఫిట్ ఇస్తే కన్సెషన్ అంటాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మామూలుగా మనం ఈ పదాన్ని మామూలుగా కూడా మనం వాడుతూ ఉంటాం. కన్సెషన్ అంటే నాకు ఫీజ్ కన్సెషన్ వచ్చింది, అది ఇది అంటారు చూడండి. అది కూడా ఒక రకంగా స్పెషల్ బెనిఫిట్ కదా, మిగిలిన వాళ్ళకి లేనిది మనకు వచ్చింది. ఒక స్పెషల్ బెనిఫిట్ కింద మీరు తీసుకోవచ్చు. దీస్ స్టిపులేషన్స్ ఆర్ టు ఎక్స్టెండ్ టు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఇఫ్ ద బ్యాన్ కంటిన్యూస్ బియాండ్ నవంబర్. ఈ స్టిపులేషన్స్ అనేవి మీకు క్రిస్మస్, న్యూ ఇయర్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఎప్పుడు వాటికి కూడా ఎక్స్టెండ్ అవుతాయి. ఎప్పుడు ఎక్స్టెండ్ అవుతాయి? ఇఫ్ ద బ్యాన్ కంటిన్యూస్ బియాండ్ నవంబర్ దాటి బ్యాన్ కంటిన్యూ అయితే ఈ స్టిపులేషన్ అర్థం ఏంటి? కండిషన్స్, రూల్స్, వాటిని మనం స్టిపులేషన్స్ అంటాం. ఇవి నవంబర్ దాటి కంటిన్యూ అయ్యాయి అనుకోండి, అప్పుడు క్రిస్మస్కి, న్యూ ఇయర్ కూడా అప్లై. న్యూ ఇయర్ కూడా మీరు ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు, క్రిస్మస్ కూడా కాల్చకూడదు అని చెప్పి వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దివాలి, ఆ ప్లేస్లో ఈ టైంలో పనికిరాదు అని అర్థం. ద ఎన్జిటి టుక్ నోట్ దట్ Odisha, Rajasthan, Sikkim, Chandigarh, the Delhi Pollution Control Committee and the Kolkata High Court had already responded to deteriorating environmental conditions by banning firecrackers this year.
ఎన్జిటి ఆల్రెడీ ఈ విషయాన్ని నోట్ చేసింది. ఏ విషయాన్ని? ఇప్పుడు ఒడిషా గవర్నమెంట్, రాజస్థాన్ గవర్నమెంట్, సిక్కిం గవర్నమెంట్, చండీగఢ్ గవర్నమెంట్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ అండ్ కలకత్తా హైకోర్టు ఇవన్నీ కూడా డిటీరియరేటింగ్ అంటే వర్సనింగ్ ఏ రోజుకి ఆ రోజు ఏమంటారు, వీక్ అవుతున్నా, పాడైపోతున్నా, ఇంకా చెడిపోతున్నా ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఈ కండిషన్స్ ఏ రోజుకు ఆ రోజు ఇంకా 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 వర్సన్ అయిపోతున్నాయి. వీటికి రెస్పాన్స్గా ఈ స్టేట్స్ మరియు ఈ కలకత్తా హైకోర్టు మరియు ఈ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేస్తాయి ఈ సంవత్సరానికి. ఆ విషయాన్ని ఎన్జిటి ఆల్రెడీ పరిశీలనలోకి తీసుకుంది. ద ట్రైబ్యునల్స్ రీజనింగ్ గివింగ్ ప్రైమసీ టు ద ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓవర్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెవెన్యూ లాసెస్ ఈజ్ అండర్స్టాండబుల్. దీని అర్థం ఏంటి? ట్రైబ్యునల్స్ రీజనింగ్ బేసికల్గా ఇక్కడ రెండు ఉన్నాయి. మనం ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేసేసాము అనే మాట వినగానే ఆనందపడిపోవడానికి లేదు. దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటి? ఎయిర్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే పొల్యూషన్ తగ్గుతుంది అనేది ప్లస్. మైనస్ ఏంటి? దానిపైనే ఆధారపడుతున్న చాలా మంది ఆ ఇండస్ట్రీలో, ఫైర్ క్రాకర్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎంతో మంది దానివల్ల నష్టపోతారు. సో దాన్ని వాటిని అమ్ముతున్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 90% ఆఫ్ ద ఫైర్ క్రాకర్ బిజినెస్ హ్యాపెన్స్ ఫ్రమ్ తమిళనాడు, ఎస్పెషల్లీ శివకాశి. మీరు పేరు వినే ఉంటారు. శివకాశీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్మోస్ట్ 2300 కోట్ల బిజినెస్ ఫైర్ క్రాకర్స్ కంట్రీ మొత్తానికి వాళ్ళు సప్లై చేస్తారు. ఎక్కడికక్కడ బ్యాన్ చేస్తారు అనుకోండి, వాటికి డిమాండ్ ఉండదు. డిమాండ్ ఉండకపోతే సేల్ అవ్వవు. సేల్ అవ్వకపోతే వీళ్ళు ప్రొడ్యూస్ చేసి అలా దాచుకోవాల్సి వస్తుంది, లేదా తక్కువ ధరకు అమ్మాలి. తక్కువ ధరకు అమ్మినా ఉపయోగం లేదు, ఎవరు కొంటారు? కొనరు. సో వాళ్ళు నష్టపోతారు. దానివల్ల మనకి రెవెన్యూ లాస్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ లాస్ వస్తుంది. సో ఇప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? రెవెన్యూ లాస్ ఎంప్లాయ్మెంట్ లాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదా ప్రికాషనరీ ప్రిన్సిపల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ లాస్ అని మనం అనుకుంటాం. ఇలా కాకుండా ఫైర్ క్రాకర్స్ అలౌ చేసాం అనుకోండి, అలౌ చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను, విపరీతమైన పొల్యూషన్ పెరిగింది అనుకుందాం. పొల్యూషన్ బాగా పెరిగితే అది మనకి లంగ్స్కి డిజార్డర్కి కారణమైతే దానివల్ల హెల్త్ కాస్ట్ కూడా ఎక్కువే కదా. అది ఒకరిద్దరు కాదు, ఎంతో మంది ప్రాణాలు పోతాయి, ఎంతో మందికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. అది కూడా నష్టమే సొసైటీకి. సో ఈ రెండింటిని చూసుకునేటప్పుడు వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? ప్రికాషనరీ ప్రిన్సిపల్, ముందు జాగ్రత్త. సస్టైనబుల్ డెవలప్మెంట్ తర్వాత దెబ్బ తగిలాక మందు వేయడం కాదు, ముందు జాగ్రత్త పడాలి అనేది దాని ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అది అండర్స్టాండబుల్. అలా ఇవ్వడం అనేది వీ కెన్ అండర్స్టాండ్ దట్. As the impact of COVID-19 became clear in March and there were fears of a case surge during the winter, it was incumbent upon the center to work with states and resolutely prevent the burning of farm stubble ahead of Deepavali. Impact of COVID-19 అనేది మనకి మార్చిలోనే క్లియర్ అయిపోయింది. క్లియర్గానే మనకు తెలుసు COVID-19 ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ దెర్ వర్ ఫియర్స్ ఆఫ్ ఎ కేస్ డ్యూరింగ్ ద వింటర్. ఆల్రెడీ అనుకుంటున్నాం సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది నవంబర్లో, కేసులు బాగా పెరిగిపోవచ్చు, ఇంకా తెలియట్లేదు కానీ పెరిగిపోవచ్చు, వింటర్లో వైరస్ విజృంభిస్తుంది అనే మాట మనం వింటూ ఉన్నాం. ఆ భయాలు మనకు ఉన్నాయి. సర్జ్ అంటే పెరిగిపోవడం, ఒకసారిగా రైజ్ అవ్వడం అనమాట. ఇట్ వాజ్ ఇంకంబెంట్ అంటే నెసెసరీ. ఇంకంబెంట్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. The person who is currently holding office is also an incumbent. Incumbent Chief Minister Mr. Jagan Mohan Reddy, incumbent Prime Minister Mr. Narendra Modi. అంటే ఎవరైతే ఇప్పుడు పదవిలో ఉన్నారో వాళ్ళు ఇన్కంబెంట్ అంటాం. అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటి? నెసెసరీ. ఇట్ వాజ్ ఇన్కంబెంట్ ఆన్ ద సెంటర్. ఇట్ వాజ్ నెసెసరీ. ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సెంటర్ టు వర్క్ విత్ స్టేట్స్తో కలిసి వర్క్ చేసి ఎందుకోసం వర్క్ చేయాలి? అండ్ రిజల్యూట్లీ ప్రివెంట్ ద బర్నింగ్ ఆఫ్ ఫార్మ్ స్టబుల్. ఫార్మ్ స్టబుల్ అంటే అర్థం ఏంటి? మీకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మనకి కోతలు అయిపోయిన తర్వాత, పంట పండిపోయిన తర్వాత, హార్వెస్టింగ్ జరిగిన తర్వాత ఉండిపోతాయి కదా, మనకి కొంత గడ్డి ఉండిపోతుంది కింద. దాన్ని ఫార్మ్ స్టబుల్ అంటారు. వరి మొత్తం కోసేసిన తర్వాత కింద ఉండిపోతుంది కదండి, దాన్ని ఫార్మ్ స్టబుల్ అంటారు. వీళ్ళు వెంటనే గోధుమలకి అదే నేలను వాడతారు, అదే భూమిని గోధుమల కోసం వాడతారు. సో టైం తక్కువ ఉంటుంది, అందుకని ఏం చేస్తారంటే వెంటనే మంట పెట్టేస్తారు. అప్పుడు స్టబుల్ అంతా కాలిపోతుంది. ఆ కాలిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసుకుంటారు అనమాట. దానివల్ల విపరీతమైన పొల్యూషన్ జరుగుతుంది. సో ఆ ఫార్మ్ స్టబుల్ బర్న్ చేయకుండా ఆపడానికి రిజల్యూట్లీ అంటే విత్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. రిజల్యూట్ అంటే విత్ ఇన్ ఏ డిటర్మైన్డ్ వే, పట్టుదలతో కూడిన అని అర్థం చేసుకోవచ్చు. సో స్టేట్స్తో కలిసి డిటర్మినేషన్తో ఈ బర్నింగ్ ఆఫ్ ఫార్మ్ స్టబుల్ని ఆపాల్సిన నెసెసిటీ సెంటర్ పైన ఉంది అని దీని మీనింగ్. This annual phenomenon unfailingly fouls the air across northern and eastern India and imposes heavy health and productivity costs. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ నవంబర్ టైంలో జరుగుతుంది. అన్ఫెయిలింగ్లీ అంటే వితౌట్ ఎనీ
ఫెయిల్యూర్ అంటే ఆల్వేస్ అని అర్థం. ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ ఫౌల్స్ అంటే పాడు చేస్తుంది. దేన్ని? ఎయిర్‌ని. ఎక్కడ? అక్రాస్ నార్దర్న్ అండ్ ఈస్టర్న్ ఇండియా అండ్ ఇంపోజెస్ హెవీ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ కాస్ట్. నార్దర్న్ మరియు ఈస్టర్న్ ఇండియాలో ఎయిర్‌ని అది ఫౌల్ చేస్తుంది మరియు హెల్త్ మరియు ప్రొడక్టివిటీ కాస్ట్‌ని ఇంపోజ్ చేస్తుంది అని అర్థం. హెల్త్ కాస్ట్ ఇంపోజ్ చేయడం అంటే అర్థం ఏంటి? దానివల్ల హెల్త్ పోయిందనుకోండి, నువ్వు హాస్పిటల్‌కి వెళ్తావు. నీకు ఖర్చు అవుతుంది కదా! ఆ రకంగా చాలామంది ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి, వాళ్ళ సంపాదనలో హెల్త్ కోసం పెట్టే ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయేలాగా చేస్తుంది దీనివల్ల అని అర్థం అన్నమాట. In the absence of pollution from agricultural residue, there might have been some room for a limited quantity of firecrackers. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఏంటది? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ రెసిడ్యూ. అగ్రికల్చర్‌లో ఈ చెప్పాను కదా! ఫార్మ్ స్టబుల్ అని. ఆ స్టబుల్ లేకపోయి ఉండుంటే రెసిడ్యూ అంటే మిగిలిపోయేది. అంటే మనం కోత కొయ్యగా మిగిలిపోయింది రెసిడ్యూ. అది దాని ద్వారా వచ్చే పొల్యూషన్ లేకపోతే దేర్ మైట్ హావ్ బీన్ సమ్ రూమ్ ఫర్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. అప్పుడు ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవడానికి కొంత అవకాశం ఉండేది. ఇక్కడ రూమ్ అంటే అవకాశం, ఛాన్స్ అని అర్థం అన్నమాట. ఆపర్చునిటీ అని అర్థం. అవకాశం ఉండేది. ఆల్దో క్లైమాటిక్ కండిషన్స్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ లో టెంపరేచర్ అండ్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ వుడ్ స్టిల్ లీవ్ మెనీ ఇన్ డిస్ట్రెస్. ఆఫ్ కోర్స్ క్లైమాటిక్ ఈ టైంలో ఎలా ఉంటుందంటే క్లైమాటిక్ కండిషన్స్ మనకి పొల్యూషన్ వచ్చిందనుకోండి, టెంపరేచర్ ఏమో తక్కువ, అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ కూడా తక్కువ, ప్లస్ ఫాగ్ ఉంటుంది. ఫాగ్ అంటే మీకు ఈ మంచు అంటాం చూడండి, అది ఉంటుంది. ఆ మంచు వల్ల ఏమవుతుంది? ఈ ఫైర్ క్రాకర్స్ గాని ఇట్లాంటివి కాల్చినప్పుడు వీటి నుంచి వచ్చే పొల్యూషన్, ఈ పార్టికల్స్ అన్నీ కూడా మంచుతో కలిసిపోతాయి. కలిసిపోయి స్మాగ్ అయిపోతుంది. స్మోక్ ప్లస్ ఫాగ్ అంటారు. మీకు వెహికల్ నుంచి వచ్చేది గాని, కన్‌స్ట్రక్షన్ డస్ట్ గాని, ఇట్లాంటి మనకి ఫైర్ క్రాకర్స్ నుంచి వచ్చేవి గాని, ఇవి ఆ పొగ మంచుతో కలిసి స్మాగ్ అయిపోతాయి. అది మన నోస్‌లోంచి లోపలికెళ్ళి లంగ్స్‌లో డిపాజిట్ అవుతాయి. దానివల్ల చాలా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. మామూలుగా అయితే ఈ పొల్యూషన్ మన స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చే పొల్యూషన్ లేకపోయి ఉంటే, అది అబ్సెంట్ అయ్యి ఉంటే, దీనికి కొంతైనా అవకాశం ఉండేది. ఆల్దో క్లైమాటిక్ కండిషన్స్ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ ఇయర్ వుడ్ స్టిల్ లీవ్ మెనీ ఇన్ డిస్ట్రెస్. ఆఫ్ కోర్స్ దానివల్ల నష్టం ఉన్నప్పటికీ అట్‌లీస్ట్ అది లేదు కాబట్టి ఇక్కడ కొంచెమైనా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉండేది అంటున్నారు. ఓన్లీ డామేజ్ కంట్రోల్ ఈస్ పాసిబుల్ నౌ. ఇప్పుడు మనం ఏం చేయగలిగింది ఏం లేదు. స్టబుల్ బర్నింగ్ ఈ సంవత్సరం కూడా జరిగిపోయింది. సో, డామేజ్ కంట్రోల్ మాత్రమే మనం చేయగలుగుతాం. ఇంక్లూడింగ్ స్టెప్స్ టు అడ్రెస్ ది కన్సర్న్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఓకే. బ్యాన్ చేసేయడం అయిపోయింది. కానీ ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు. సో, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూడాలి. స్టెప్స్ టు అడ్రెస్ ది కన్సర్న్స్, వాళ్ళ యొక్క ఆందోళనలు, భయాలు మనం అడ్రెస్ చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. మనం చేయగలిగింది అదొక్కటే. Even without the risk of a COVID-19 surge, it should be evident to policymakers that their measures under the National Clean Air Program, which seeks to reduce particulate matter pollution by 20% to 30% by 2024, must be demonstrably effective. ఓకే. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? 2024 కల్లా పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్‌ని 20% నుంచి 30% వరకు తగ్గించాలి. అంటే ఇప్పుడున్న దానికంటే ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 25% తగ్గించాలి అనేది దాని యొక్క గోల్. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే మనం తీసుకున్న చర్యలు ఏమంటారు? ఇట్ షుడ్ బి ఎవిడెంట్ టు పాలిసీ మేకర్స్. ఇట్ షుడ్ బి ఆబ్వియస్. ఎవిడెంట్ అంటే క్లియర్‌లీ సీన్. ఆబ్వియస్ అని అర్థం. టు పాలిసీ మేకర్స్ దట్ దేర్ మెజర్స్ అండర్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ విచ్ సీక్స్ టు రిడ్యూస్ పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ బై 20% 30% మస్ట్ బి డెమాన్స్ట్రబుల్లీ ఎఫెక్టివ్. డెమాన్స్ట్రబుల్ అంటే బయటికి చూపించేలాగా ఎఫెక్టివ్‌నెస్ కనిపించాలి. అంటే పని చేసేసాయి మనం చేసిన చర్యలన్నీ కూడా ఎఫెక్టివ్‌గా పనిచేసాయని మనం చెప్తే సరిపోదు. ప్రూఫ్ కనిపించాలి. అందుకన్నారు డెమాన్స్ట్రబుల్లీ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ అనేది మన మాట చెప్తే కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు డెమాన్స్ట్రేట్. డెమాన్స్ట్రేట్ చేయడం ఎలా చేస్తాం? ఎయిర్ క్వాలిటీ చెక్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి తగ్గిందా? ఎయిర్ క్వాలిటీ బెటర్ అయిందా? ఓకే. అయ్యింది. అప్పుడు పర్లేదు. అలా తీసుకున్నాను. పర్టిక్యులేట్ మ్యాటర్ అనేది ఏంటంటే మనకి ఇది గ్యాసియస్ పార్టికల్స్ కావు. సాలిడ్ పార్టికల్స్ అన్నమాట. మీకు పీఎం పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పర్టిక్యులేట్ మ్యాటర్ 10 అని ఉంటాయి. 10 మిల్లీ మైక్రోమీటర్స్, 2.5 మైక్రోమీటర్స్. దాని డయామీటర్ అన్నమాట. మనం తీసుకున్న ఒక చిన్న డస్ట్ పార్టికల్ తీసుకోండి. దాని కంప్లీట్ డయామీటర్ చూస్తే అది 10 మైక్రోమీటర్స్ అయితే PM10 అంటారు. 2.5 మైక్రోమీటర్స్ అయితే PM2.5 అంటారు. ఇవేం చేస్తాయంటే మనకు ముక్కులో చిన్న హెయిర్ ఉంటుంది చూడండి. ఆ హెయిర్ ఏం చేస్తుందంటే డస్ట్‌ని వీటిని ఆ హెయిర్ ఆపేస్తుంది. ఫిల్టర్ చేసేస్తుంది. సో, ఓన్లీ గాలెళ్తుంది. ఈ సాలిడ్ పార్టికల్స్ అనేవి ఆ హెయిర్ దగ్గర ఆగిపోయి మనం తుమ్మినప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటాయి. ఆ రకంగా లంగ్‌కి ప్రొటెక్షన్ జరుగుతుంది లోపలికెళ్ళకుండా. కానీ ఇవి ఈ PM2.5, PM10 ఎలాంటివి ఉంటాయంటే కన్‌స్ట్రక్షన్‌లో రిలీజ్ అయ్యే ఫైన్ డస్ట్ చాలా చిన్నదనమాట.
వెహికులర్ డస్ట్, పొగ నుంచి వచ్చేవి, ఇవన్నీ కూడా పర్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. ఇవి సాలిడ్ పార్టికల్సే కానీ గాల్లో తేలుతాయి. ఇక్కడ అంత చిన్నవి కదా! చాలా చిన్నవి, చిన్న డయామీటర్‌తో ఉంటాయి కాబట్టి గాల్లో తేలుతాయి, సస్పెండ్ అవుతాయి. ఇవి ఎప్పుడైనా పొగమంచు ఇట్లాంటి వాటితో కలిసిపోయినప్పుడు స్మాగ్‌గా మారిపోతాయి. చెప్పాను. స్మోక్ ప్లస్ ఫాగ్ ఈక్వల్ టు స్మాగ్. ఇవేం చేస్తాయంటే మనం గాలి పీల్చినప్పుడు ఆ ముక్కులో ఉన్న హెయిర్ ఉంటుంది చూడండి. ఆ హెయిర్ మధ్యలో ఉన్న గ్యాప్‌లోంచి లోపలికెళ్ళిపోతాయి. ఎందుకంటే అంత చిన్నవి, అంత చిన్న డయామీటర్‌తో ఉంటాయి. సో, ఇవి లోపలికెళ్ళిపోవడం వల్ల లంగ్‌లో డిపాజిట్ అవుతాయి. అక్కడ ఇవి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. దాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. సో, పర్టిక్యులేట్ మ్యాటర్ ఈస్ నాట్ గ్యాస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ సాలిడ్ పార్టికల్స్. కానీ చాలా తక్కువ డయామీటర్ ఉన్న సాలిడ్ పార్టికల్స్ అన్నమాట. ఈ పొల్యూషన్‌ని 20% 30% తగ్గించాలి అనేది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ 2024 నాటికి. సో, ఆ లోపు గవర్నమెంట్ తీసుకునే చర్యలు డెమాన్‌స్ట్రేట్ అంటే ఇది ఎఫెక్టివ్‌గా ఉన్నాయని చెప్పి డెమాన్‌స్ట్రేట్ చేసేలాగా ఉండాలి. చూపించుకునేలాగా ఉండాలి అని అంటున్నారు. సో, బై ద గవర్నమెంట్స్ ఓన్ అడ్మిషన్, అడ్మిషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒప్పుకోవడం. ఇఫ్ యూ అడ్మిట్ దట్ మీన్స్ యూ కన్సీడ్, యూ యాక్సెప్ట్. ఇక్కడ అర్థం ఏంటి? యాక్సెప్టెన్స్. ఒప్పుకుంది. కాలేజ్‌లో అడ్మిషన్ కాదు ఇక్కడ మీనింగ్. బై ద గవర్నమెంట్స్ ఓన్ అడ్మిషన్, తను ఒప్పుకున్న దాని ప్రకారం దేర్ వర్ 148 డేస్ ఆఫ్ పూర్ టు సివియర్ ఎయిర్ క్వాలిటీ డ్యూరింగ్ 2019 ఇన్ ద ఎన్‌సీఆర్, డౌన్ ఫ్రమ్ 206 డేస్ ద ప్రీవియస్ ఇయర్. 2018లో 206 రోజులు పూర్ అండ్ సివియర్ ఎయిర్ క్వాలిటీ డేస్ ఉంటే 2019లో 148 రోజులు మాత్రమే ఉన్నాయి. ఓకే. మెనీ అదర్ సిటీస్ హ్యావ్ ఎ సిమిలర్ ప్రొఫైల్ బట్ గెట్ లెస్ అటెన్షన్. ఇంకా చాలా సిటీస్‌లో కూడా ఇలాగే ఉంది. కానీ అటెన్షన్ తక్కువ. వాటిని ఎవరు పట్టించుకోరు. పెద్దగా పట్టించుకోరు. విత్ 40% ఆఫ్ ఆల్ పొల్యూషన్ లింక్డ్ డెత్స్ అట్రిబ్యూటెడ్ టు బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ లీడింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అండ్ సమ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద యూఎస్ ఆన్ హైయర్ COVID-19 mortality in highly polluted areas, it is time government showed a sense of accountability on the right to breathe clean air. చూడండి. 40% of all pollution linked deaths attributed to bad air quality in leading emerging economies. పొల్యూషన్ రిలేటెడ్ చావులన్నిటిలో తీసుకుంటే అందులో 40% బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ వల్లే జరుగుతాయి. పొల్యూషన్ అనేది మీకు వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, చాలా పొల్యూషన్స్ ఉంటాయి. అందులో ఎయిర్ క్వాలిటీ బ్యాడ్‌గా ఉండడం వల్ల వచ్చే చావులు మొత్తం పొల్యూషన్ రిలేటెడ్ డెత్స్‌లో 40% ఉన్నాయి. ఏ కంట్రీస్‌లో? లీడింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే మనలాంటిది చైనా మనది ఇట్లాంటి ఎకానమీస్‌లో. అండ్ సమ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద యూఎస్. యూఎస్ నుంచి కూడా మనకొక ఎవిడెన్స్ ఉంది. ఏంటి ఎవిడెన్స్? ఆన్ హైయర్ COVID-19 మార్టాలిటీ ఇన్ హైలీ పొల్యూటెడ్ ఏరియాస్. బాగా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్‌లో COVID-19 రిలేటెడ్ మార్టాలిటీ ఎక్కువగా ఉందంటున్నారు. మార్టాలిటీ అంటే అర్థం ఏంటి? చావులు. మార్టాలిటీ అంటే చావులు. మీకు ఈ పదం వినుంటారు కదా! ఇమ్మార్టల్. ఇమ్మార్టల్ అంటే చావు లేనివాడు. చావు లేకపోవడం ఇమ్మార్టల్. మార్టాలిటీ అంటే చావు, డెత్. కోవిడ్ రిలేటెడ్ మార్టాలిటీ అంటే అర్థం ఏంటి? COVID-19 ద్వారా వచ్చే చావులు. దానివల్ల వచ్చే చావులనమాట. అవి పొల్యూషన్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఎక్కువున్నాయంట. మీరు ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ప్రతి 1000 మంది COVID-19 పేషెంట్స్‌లో ఎంతమంది చనిపోయారని కాలిక్యులేట్ చేయండి. అది పొల్యూషన్ ఎక్కువగా ఉండే ఏరియాస్‌లోను చూడండి, పొల్యూషన్ తక్కువగా ఉండే ఏరియాస్‌లోను చూడండి. పొల్యూషన్ ఎక్కువగా ఉండే ఏరియాస్‌లో ప్రతి 1000 మంది COVID-19 పేషెంట్స్‌లో లెట్స్ అస్యూమ్ 10 మంది చనిపోతున్నారనుకోండి. పొల్యూషన్ తక్కువగా ఉండే ఏరియాలో ప్రతి 1000 మంది COVID-19 పేషెంట్స్‌లో 5గురే చనిపోతున్నారనుకోండి. దాని అర్థం ఏంటి? పొల్యూషన్ ఎక్కువ ఉండే చోటు మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే పొల్యూషన్ ఎక్కువగా ఉండేటప్పుడు ఎయిర్ క్వాలిటీ బాగోకపోవడం వల్ల ఆల్రెడీ లంగ్స్ ఏమవుతాయి? ఎఫెక్ట్ అవుతాయి. అండ్ COVID-19 కూడా లంగ్స్ పైనే యాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ వీక్‌గా ఉన్న లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వాళ్ళ పైన ఈ COVID-19 అటాక్ చేయడం వల్ల ఇంకా తొందరగా చనిపోవడాలు, మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది. దీన్ని యాక్చువల్‌గా మెడికల్ టెర్మినాలజీలో కోమార్బిడ్ కండిషన్స్ అంటారు. అంటే ఆల్రెడీ మార్బిడిటీ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ డిసీజ్ ఉన్నవాళ్ళు తొందరగా చనిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు, ఆల్రెడీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్‌తో బాధపడేవాళ్ళు, ఆల్రెడీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్‌తో బాధపడేవాళ్ళు, వాళ్ళని కోమార్బిడిటీస్ అంటారు. ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పైన మళ్ళీ కరోనా వైరస్ అటాక్ చేసిందనుకోండి, దే ఆర్ మోర్ వల్నరబుల్. హెల్తీగా ఉండే వ్యక్తులతో కంపేర్ చేస్తే వాళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువ. అంటే దే ఆర్ ఎట్ హైయర్ రిస్క్ కంపేర్ టు పీపుల్ హూ ఆర్ హెల్తీ. అందుకే హైలీ పొల్యూటెడ్ ఏరియాస్‌లో డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లంగ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో, మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు అని చెప్పడానికి అమెరికా నుంచి మనకి ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ గవర్నమెంట్ షోడ్ ఎ సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. గవర్నమెంట్లు ఎప్పటికైనా సరే జవాబుదారీగా ఉండాలి. దేనికి? ఆన్ ద రైట్ టు బ్రీత్ క్లీన్ ఎయిర్. ఓకే. క్లీన్ ఎయిర్‌ని మనం పీల్చుకునే హక్కు రైట్ టు లైఫ్‌లో భాగంగా మనకుంది.
మనకి ఆ హక్కు ఉంది. ఆ హక్కుకి గవర్నమెంట్ జవాబుదారీగా ఉండాలి. ప్రజలకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు ఉంది. ఆ హక్కు వాళ్ళకి అందేలా చేయాల్సిన బాధ్యత నాది. నేను దానికి అకౌంటబుల్‌గా ఉండాలని ప్రభుత్వం భావించి, ఎక్కడైనా దానికి అనుకూలంగా లేని పరిస్థితులుంటే దానిపైన యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, where 90% of the firecrackers are produced, has legitimate concerns on the fate of the industry this year, which producers claim represents 2,300 crore worth of output. తమిళనాడులో తమిళనాడు ఇక్కడ చూడండి, కామా చూడండి ఎంత బాగా చెప్పారో. కామాలు ఎలా వాడాలో మీకు తెలియాలి. చాలా మందికి ఇది అర్థం కాదు. తమిళనాడు, కామా, వేర్ 90% ఆఫ్ ద ఫైర్ క్రాకర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఈ పోర్షన్ అంతా దేన్ని మోడిఫై చేస్తుంది? తమిళనాడు అని. దిస్ ఈజ్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తమిళనాడు. ఇన్ఫాక్ట్ మీరు చదివేటప్పుడు ఎలా చదవచ్చు? తమిళనాడు ఈ రెండింటి మధ్యలో వదిలేసి చదవచ్చు. తమిళనాడు హ్యాస్ లెజిటిమేట్ కన్సర్న్స్ ఆన్ ద ఫేట్ ఆఫ్ ద ఇండస్ట్రీ దిస్ ఇయర్. అంతే, అక్కడికి అయిపోయింది స్టేట్మెంట్. అలా వదిలేసినా పర్వాలేదు. ఈ తర్వాత ఇచ్చేది కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. తమిళనాడు, వేర్ 90% ఫైర్ క్రాకర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఫైర్ క్రాకర్స్లో 90% తమిళనాడులోనే ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ మీనింగ్ అండి, ఎక్కడైతే 90% ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ప్రొడ్యూస్ అవుతాయో హ్యాస్ లెజిటిమేట్ కన్సర్న్స్. లెజిటిమేట్ అంటే వ్యాలిడ్, ఇన్వాలిడ్ కాదు, నిజమైన రీజనబుల్ కన్స్ట్రక్షన్స్, వ్యాలిడ్ కన్స్ట్రక్షన్స్ అంటాను, కన్సర్న్స్, ఆందోళనలు. దేని గురించి? ఆన్ ద ఫేట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఫైర్ క్రాకర్స్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి అని చెప్పి తనకి ఆల్రెడీ భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అవి ఎటువంటివి? లెజిటిమేట్, అవి వ్యాలిడ్ కన్సర్న్సే. ఆ ఇండస్ట్రీ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విచ్ ప్రొడ్యూసర్స్ క్లెయిమ్. ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? ఈ ఫైర్ క్రాకర్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? క్లెయిమ్ అంటే ఎసెప్ట్ అని అర్థం, అంటే చెప్పడం, స్ట్రాంగ్గా చెప్పడం. రిప్రజెంట్స్ అబౌట్. క్లెయిమ్ అనే పదం ఏం చేస్తామంటే వితౌట్ గివింగ్ ఎనీ ఎవిడెన్స్, అంటే ప్రూఫ్ ఇవ్వకుండా చెప్తే దాన్ని క్లెయిమ్ అంటాం. ఇఫ్ ఐ క్లెయిమ్ సంథింగ్, దట్ మీన్స్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్, ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ప్రూఫ్. ఎవిడెన్స్ ఇవ్వట్లేదు కానీ నేను చెప్తున్నాను. విచ్ ప్రొడ్యూసర్స్ క్లెయిమ్ రిప్రజెంట్స్ అబౌట్ 2,300 crore వర్త్ ఆఫ్ అవుట్పుట్. 2,300 కోట్ల సరుకు ఈ సంవత్సరం వచ్చింది. దాని పరిస్థితి ఏంటనేది మాకు తెలియట్లేదు అని భయపడుతున్నారు. A transparent compensation scheme for workers and suitable relief for producers may be necessary, although the longer term solution might lie in broad basing economic activity in the Sivakasi region, reducing reliance on firecrackers. Transparent అంటే అర్థం ఏమిటి? క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, పారదర్శకంగా, ఏమీ దాయకుండా క్లియర్గా చెప్తే దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటి? ఒపేక్. ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఒపేక్ గ్లాస్. ఒపేక్ అంటే క్లారిటీ లేకుండా, ఏం జరుగుతుందో విషయం తెలియకుండా బయట వాళ్ళకి. అందుకే గవర్నమెంట్ పాలసీస్లో ఇది వాడతారు. ట్రాన్స్పరెంట్ పాలసీ, ఒపేక్ పాలసీ. ప్రభుత్వ విధానం ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా తెలిసేలాగా ఉందనుకోండి, తేటతెల్లం చేశారనుకోండి, అప్పుడు ట్రాన్స్పరెంట్ పాలసీ అంటాం. ప్రభుత్వ విధానం ఏంటనేది తెలియట్లేదు, సీక్రెట్గా జీవోలు పాస్ చేస్తారనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ ఎన్ ఒపేక్ పాలసీ. సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్, ప్రజలకు తెలియట్లేదు ఏం జరుగుతుందని. ఒక ట్రాన్స్పరెంట్ కాంపెన్సేషన్ స్కీమ్. కాంపెన్సేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా సఫర్ అయ్యే వాళ్ళకి మనం ఇచ్చే పరిహారాన్ని, నష్టపరిహారాన్ని కాంపెన్సేషన్ అంటాం. ఈ వర్కర్స్కి మరియు ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి సూటబుల్ రిలీఫ్, వాళ్ళకి కూడా ఏదన్నా ఇస్తే బాగుంటుంది. ఇట్ మే బీ నెససరీ, అది అవసరం రావచ్చు. ఆల్దో ద లాంగర్ టర్మ్ సొల్యూషన్ మైట్ లై ఇన్ బ్రాడ్ బేసింగ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద శివకాశి రీజియన్. శివకాశి కంప్లీట్గా ఫైర్ క్రాకర్స్ పైన డిపెండ్ అవుతున్న ప్లేస్. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ఇష్యూ వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా బ్యాన్ చేస్తూ వెళ్ళిపోయారు అనుకోండి, మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకనే రాశారు, ఆల్దో ద లాంగర్ టర్మ్ సొల్యూషన్ మైట్ లై ఇన్ బ్రాడ్ బేసింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. శివకాశిలో అంతా ఫైర్ క్రాకర్స్ పైన డిపెండ్ అయ్యేలా కాకుండా ఎకనామిక్ యాక్టివిటీ కొంచెం ఇంకొంచెం, అంటే వేరే ఇండస్ట్రీ అక్కడ బిల్డ్ అయ్యేలాగా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. అంటే అక్కడ వాళ్ళకి వర్క్ దొరికేలాగా వేరే ఇండస్ట్రీస్ ఏమైనా బిల్డ్ అయ్యేలాగా ప్రభుత్వం ఏదైనా పెట్టడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, సెజ్లు ఇవ్వడం కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసి కొన్ని ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కానీ చేయాలి. అప్పుడు అక్కడ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. కంప్లీట్గా ఫైర్ క్రాకర్స్ పైనే రిలయన్స్ అంటే ఆధారపడడం, డిపెండెన్సీ. డిపెండ్కి మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. డిపెండ్ అనే దానికి రిలై అంటే డిపెండ్, అలాగే బ్యాంక్ అన్న డిపెండ్. బ్యాంక్, బిఏఎన్కే, బ్యాంక్ అనేది వర్బ్గా తీసుకుంటే డిపెండ్ అనే మీనింగ్ ఉంటుంది. ఓకే, రెడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ఫైర్ క్రాకర్స్. దీనిపైన ఆధారపడడం అనేది తగ్గించుకొని వేరే దానిపైన కూడా ఆధారపడేలాగా వేరే ఇండస్ట్రీస్ కూడా అక్కడ బిల్డ్ చేస్తే, బ్రాడ్ బేస్ చేస్తే, ఇంక్రీజ్ చేస్తే అప్పుడు లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది, దాంట్లో ఉండవచ్చు అని చెప్పి దీని అర్థం అన్నమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్.